హలో మూవీ మేట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ మలయాళం మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 మీషా 2025. ఇది ఒక డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మావా ఒక అడవిలో అడ్వెంచర్ ప్లస్ సర్వైవల్ డ్రామా చూడాలా? ఇది మీకోసమే మావా. ఇందులో ఫ్రెండ్స్ మధ్య పాస్ట్ అండ్ ప్రెజెంట్ సీన్స్ చూపిస్తూ గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎంత సీరియస్ అవుతాయనేది బాగా చూపించారు మావా. హీరో ఫారెస్ట్ ఆఫీసర్ ఫ్రెండ్స్ ని డిన్నర్ కి పిలుస్తాడు. ఆ డిన్నర్ కాస్త డేంజరస్ గా మారుతుంది. అదే స్టోరీ మావా. కాకపోతే మూవీ మొత్తం డ్రామా స్లోగా ఉంటది. ఆ సెటప్ కి టైం పడుతుంది. స్లో సస్పెన్స్ డ్రామా మలయాళం మూవీస్ మీకు ఇష్టమైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 జోసెఫ్. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. బ్రో క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ మావా. ఇందులో హీరో వచ్చేసి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తనకి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు తన ఎక్స్ వైఫ్ అయితే అనుకోకుండా చనిపోతుంది. మరి హీరో ఏం చేశాడు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు అనేది ప్లాట్. నేను చెప్తే స్టోరీ వినడానికి ఏదో సింపుల్ గానే ఉంది, కానీ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మావా. క్రైమ్ థ్రిల్లర్స్ మీరు చాలా మూవీస్ చూస్తుంటారు, కానీ ఇలాంటి మూవీ అయితే చూసుంటారు. మన జోజు జార్జ్ అయితే ఇచ్చే పడేసాడు బో. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 నైట్ డ్రైవ్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరో ఒక టాక్సీ డ్రైవర్. మన కల్కి మూవీలో నటించిన ఒక పాప ఉందిగా, ఆ పాపనే ఇందులో హీరోయిన్. తను ఎక్కించుకొని నైట్ డ్రైవ్ కి సరదాగా అలా వెళ్తాడు మన హీరో. తర్వాత మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ లో ఇరుక్కుంటారు. తర్వాత ఏమైందనే ప్లాట్. ఫస్ట్ మీరు ఒక 10 మినిట్స్ చూడండి మావా. రిమైనింగ్ వదలకుండా చూస్తారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 బిర్యానీ. ఇది ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఈ మూవీని ఇప్పటికే మీలో ఆటగాళ్ళందరూ చూసేసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే పక్కాగా చూసేయండి. కానీ సెన్సిటివ్ పీపుల్ మీలో ఎవరైనా ఉంటే ఈ మూవీకి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. బిర్యానీ అంటే మాకు ఇష్టం, ఈ బిర్యానీ మూవీ చూడమా అని చూస్తే మాత్రం జన్మలో బిర్యానీ ముట్టుకోరు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇది ఏ ఓటీటీలో లేదు, కానీ చాలా అంటే చాలా ఈజీగా దొరుకుతుంది మావా. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 భూతకాలం. ఇది ఒక డ్రామా హారర్ మిస్టరీ మూవీ. బ్రో ఈ మూవీలో ఒక మిస్టరీ మెంటల్ ప్రాబ్లం ఉంటది. అది మరి పారానార్మల్ యాక్టివిటా లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మలయాళం వాళ్ళు తీసిన ఈ మూవీని ఇప్పటికే చాలా మంది చూసారు. కానీ మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది మావా. మీకు స్లో బాండింగ్ థ్రిల్లర్ సిస్టమ్ అయితే ఇది ఒక హారర్ టైప్ లో ఉండే మూవీ కూడా కాబట్టి దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఒకసారి ట్రై చేయండి. ఒక ఇంట్లో ఒక మదర్ అండ్ సన్ ఉంటారు. మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే దీన్ని చూసేయండి. మరి ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 కుంభలంగి నైట్స్. ఇది ఒక డ్రామా మూవీ. ఈ తోపు మూవీ గురించి నేను ఏం చెప్పాలి బ్రో, ఆసమ్ అంటే ఆసమ్ అంతే. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. మీరు ఇంతవరకు ఈ తోపు మూవీని చూడకపోతే మిగతా అవన్నీ పక్కకు పెట్టి దీన్ని యూజ్ చేయండి. కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 7 టేక్ ఆఫ్. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ. బ్రో ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ ఒక నర్స్. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇరాక్ లో ఒక నగరంకి వెళ్తుంది జాబ్ కోసం. ఆమె దరిద్రం ఏంటంటే అక్కడ టెర్రరిస్టులు ఆ నగరాన్ని ఆక్రమిస్తారు. మరి వాళ్ళందరూ బతికి బయటపడ్డారా లోపల పడ్డారా ఎక్కడ పడ్డారో తెలియాలంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చి చాలా పెద్ద హిట్ అయింది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్ట్, ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్ లో చెప్పే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్ ఏ జోన్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చలేదా, ఇలాంటి డీటెయిల్స్ క్లియర్ గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ అశోక్ బ్రో కామెంట్ చేశాడు. బ్రో షటర్ ఐలాండ్ మూవీ ఇప్పుడే చూశాను. అదే మూవీ బ్రో బుర్రకు పదును పెట్టింది. 2 సార్లు చూసా కానీ అర్థం కాలేదు. ఏది నిజం ఏది ఊహా అని సరైన మూవీ పట్టుకొచ్చావు. థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేసినందుకు.
థ్యాంక్స్ అశోక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రమణ బ్రో కామెంట్ చేశాడు. కూలీ సూపర్ బాగుంది బ్రో, మీరు చెప్పారు థ్యాంక్స్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ లతాసిస్ అండ్ రమణ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ స్వామి బ్రో కామెంట్ చేశాడు. షటర్ ఐలాండ్ ఏమీ అర్థం కాలేదు అనే కామెంట్ చేశాడు. అర్థం చేసుకోవాలి మరి ఏం చేద్దాం, ఇంకొక 2-3 సార్లు చూసి పడేయండి. అండ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ స్వామి బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.